వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. చిలకలూరిపేటలో చాకలి చంద్రకళ కుటుంబంలో పసికందు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రతినిధి సుబ్బు మాదిగ డిమాండ్ చేశారు. ఈ సందర్భంలో ఆయన తహసీల్దార్ హుస్సేన్ కు వినతి పత్రం అందజేశారు. కుమ్మెర మల్లన్న దర్శనానికి వెళ్లిన చంద్రకళ కుటుంబాన్ని తక్కువ కారణమని, అగ్రకుల నేతల దాడిలో చిన్నారి మరణం జరిగిందని సభ్య సమాజం గమనించాల్సిన అంశమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకున్నటువంటి అగ్రకుల మతోన్మాదులను తెలంగాణ ప్రభుత్వం శిక్షించాలి. అదేవిధంగా ఆ బాధిత కుటుంబాలకి న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ తరఫున ప్రధాన డిమాండ్. ఈ రాజ్యాంగంలో ఈ దేశంలో ఉండబడే పౌరులకు సమాన హక్కులు ఏర్పరిచిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళైనా కానీ ఇంకా గుడికి బడికి దూరం చేసినటువంటి ఈ మతోన్మాదులను శిక్షించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను ఈ సందర్భంగా మీడియా సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, ప్రాంతీయ పార్టీలను అడుగుతా ఉన్నా, వామపక్ష పార్టీలను అడుగుతా ఉన్నా, నేషనల్ పార్టీలను అడుగుతా ఉన్నా, ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం అమలవుతుందా, లేక ఎవరైతే ఉన్నారో ఈ మనువాదులు అయితే ఎవరైతే ఉన్నారో ఈ మనువాద సిద్ధాంతం నడుస్తుందని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నాగర్ కర్నూలు జిల్లా